హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు నేను పాత బొమ్మలు తీసుకొని వాటికి కలర్స్ వేయబోతున్నాను. ఇంట్లో పాత బొమ్మలు ఉంటాయి కదండి, చిన్న చిన్నవి ప్లాస్టిక్తో అలా ఉంటాయి, ప్లాస్టర్ ప్యారిస్తో. అవి పాతగా అయిపోతాయి కదండి, కలర్ అంతా షేడ్ అయిపోద్ది. ఎంత కడిగినా సరే ఆ కలర్ అలాగే షేడ్ అయిపోయి పాత పాతగా మురికి పట్టినట్టు అలా ఉండిపోతాయి కదా, డస్ట్ లాగా అస్సలు బాగోవు. అందుకని వాటికి నేను సిల్వర్ పెయింట్, గోల్డ్ పెయింట్ యూజ్ చేసి వాటికి మళ్ళీ కలరింగ్ వేస్తున్నాను. ఇప్పుడు కొత్త వాటిలాగా అవుతాయి. ఇప్పుడు సిల్వర్ పెయింట్, గోల్డ్ పెయింట్ వేసామనుకోండి, వాష్ చేసిన తర్వాత వెంటనే డస్ట్ పట్టింది అనుకోండి, కడగంగానే అది డస్ట్ పోతుంది, షైనింగ్ ఉంటుంది. షైనింగ్ అలానే ఇప్పుడు పాత బొమ్మలు పాడేసుకోవడం ఎందుకండి, అందుకని దానికి సిల్వర్ పెయింట్ ఉంది నా దగ్గర, సిల్వర్ పెయింట్ వేసేస్తున్నాను. కొన్ని బొమ్మలకి గోల్డ్ పెయింట్ కూడా వేసాను. ఇప్పుడు సిల్వర్ పెయింట్ తీసుకుని సిల్వర్ పెయింట్ వేస్తాయి. కృష్ణుడి బొమ్మలు ఫస్ట్ వేస్తాను. కొంచెం సిల్వర్ పెయింట్లో పౌడర్ లాగా ఉంటుందండి పైన, అది కొంచెం వేసుకోవాలి. వేసుకొని కింద ఆయిల్ లాగా ఉంటుంది, అది కూడా కొంచెం వేసుకొని కలుపుకోవాలి. కలిపితే అప్పుడు లిక్విడ్ లాగా ఒక పెయింట్ లాగా తయారవుతుంది. దాంతో పెయింట్ వేస్తాను. ఇప్పుడు పౌడర్ వేసుకున్నాను కదా, కొంచెం ఈ ఆయిల్ వేసుకుంటాను. దానిలోనే ఇచ్చారు సిల్వర్ పెయింట్ మిక్స్ చేయడానికి. ఇవి ఎంత అవ్వండి, తక్కువే ఉంటాయి. మినిమం 100 రూపీస్ లోపే అయిపోతాయి. ఒక్కోటి 100 రూపీస్ ఉంటుంది. సిల్వర్ పెయింట్ అంతే, గోల్డ్ పెయింట్ అంతే. బాగా మిక్స్ చేసేసి ఆ బొమ్మలు ఉన్నాయి కదండి, పాత బొమ్మలు, వాటికి వేసేద్దాం. బాగా మిక్స్ చేసుకోవాలండి, బాగా కలిసేటట్టు మిక్స్ చేసేసుకున్నాను కదండి. ఇప్పుడు బొమ్మలు తీసుకుని దానికి వేసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఈ కృష్ణుడి బొమ్మకి వేసేస్తాను. మొత్తం బొమ్మ అంతా సిల్వర్ పెయింట్ వేసేసుకోవాలి ఫుల్గా. ఐసు, లిప్స్ వదిలేసి మొత్తం అంతా వేసేసుకోవాలి ఫుల్గా. అప్పుడు బాగుంటుందండి, లుక్ వస్తుంది. అక్కడ క్లాత్ లాగా ఉంది కదా, దానికి వేరే పెయింట్ వేస్తాను. నా దగ్గర గ్రీన్ పెయింట్ ఉంది అవైలబుల్గా, దాన్ని వేసుకుందాం అనుకుంటున్నాను. మొత్తం వేసేస్తానండి. సన్న బ్రష్ తీసుకుని వేసుకోవాలి. సన్న బ్రష్ అయితే మంచిగా బాగా వెళ్తుంది. చిన్న చిన్న ప్లేస్లు హెయిర్ అలా ఉంటుంది కదా, నెక్ అలాంటి చోటుకు కూడా వెళ్ళడానికి సన్న బ్రష్ ఉంటుంది కదండి, పెయింట్ బ్రష్, అది తీసుకుని వేసుకోవాలి. నేను సన్న బ్రష్తోనే వేస్తున్నాను మొత్తం. ఇంకా లావు బ్రష్తో మిక్స్ చేయడానికి పనికి వస్తుంది కానీ వేయడానికి పనికిరాదండి. అందుకని నేను సన్న బ్రష్తోనే మొత్తం వేసి చూసారా, కృష్ణుడి వరకు అయ్యింది. ఇక లోటస్ వేస్తాను. లోటస్కి, హెయిర్కి మొత్తానికి వేసేస్తాను. చూసారా, మొత్తం వేసేసాను. ఆ క్లాత్ మాత్రం ఉంచాను, కృష్ణుడి పైన వేసింది. హెయిర్కి కూడా వేస్తాను. ఎక్కడెక్కడ పడలేదు చూసుకుని అలా సన్న బ్రష్ కదండి వేసుకోవచ్చు. ఇంకో బొమ్మకు కూడా వేసేస్తానండి. ఇలా వేసుకొని 1 డే ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. ఈ కృష్ణుడి బొమ్మకు కూడా వేసేస్తున్నాం మొత్తం. చిన్ని కృష్ణుడు పాటు మొత్తం కృష్ణుడు మొత్తం వేసేసి పైన నెమలి పింఛానికి మాత్రం గ్రీన్ వేస్తాను. కొంచెం నెమలి పింఛం ఎలివేట్ అవుద్ది కదండి, అందుకని. ఈ చిన్న కృష్ణుడు కూడా వేసేసాను. చూసారు కదా ఎంత బాగుందో. రెండు బొమ్మలు వేసేసాను. ఇప్పుడు గ్రీన్ పెయింట్ కూడా క్లాత్కి, కృష్ణుడి నెమలి పింఛానికి వేసేసుకుంటున్నాను. అది కూడా సన్న బ్రష్తోనే వేసుకోవాలండి. ఆ బ్రష్ని మళ్ళీ వాష్ చేసుకుని గ్రీన్ కలర్తో వేసేసుకుందాం. చూసారా ఎంత బాగుందో కృష్ణుడి బొమ్మ. మళ్ళీ కొత్త లుక్ వచ్చింది, ఇది కొత్త బొమ్మలాగా ఉంది. కావాలంటే ఫుల్గా మొత్తం సిల్వర్ కలర్ వేసేసుకోవచ్చండి. గోల్డ్ పెయింట్ కూడా వేద్దాం అనుకున్నాను కానీ నగలకి వాటికి నిన్న వేసానండి పెయింట్. కొన్ని బొమ్మలకి అవి కూడా చూపిస్తాను మీకు. అన్నీ ఒకరోజు వేస్తే ఆరవు కదండి, నిన్న కొన్ని వేసాను. గోల్డ్ పెయింట్ ఏమో ఆరిపోయిందండి, మూత సరిగ్గా పెట్టగా గట్టిగా అయిపోయింది, అది రావట్లేదు. అందుకే మొత్తం సిల్వర్తో వేసేసాయి రెండింటికి.
కావాలంటే మీరు నగలకి అట్లా ఫ్లూట్‌కి అలా వేసుకోవచ్చు గోల్డ్ పెయింట్ బావుంటుంది. లోటస్‌కి ఇట్లా వేశాను కదండీ! బావుంది. నా చేతులు మొత్తం పెయింట్ అయిపోయినాయండి. చూసారా? నిన్నేసినవి ఈరోజువి మొత్తం చూపిస్తాను నేను. అవి కూడా చూడండి. ఇవి కుక్క బొమ్మలు. చిన్న కుక్క పిల్లలు. మొత్తం సిల్వర్ ఏసేసాను. ఆ లిప్స్, ఐస్ మాత్రం ఏయకుండా అలాగే వదిలేసాను. చూసారా ఎంత అందంగా ఉన్నాయో? నంది బొమ్మలు ఎంత బాగున్నాయో చూసారా? గోల్డ్ కూడా వేశాను వీటికి. ఇంకా బాగా లుక్ వచ్చినాయి. గోల్డ్ బోర్డర్ ఏసి, ఆ నగలు అవన్నీ గోల్డ్ వేశాను. చూసారా ఎంత బాగున్నాయో? ఇవి నిన్న ఏశానండి. అది వీడియో తీయలే. ఇలా ఆరదు కదా అని మొత్తం ఇప్పటికే నా హ్యాండ్స్ మొత్తం పెయింట్ అయిపోయిందండి. ఇట్లా ఆరబెట్టేసా. అవి బాగా ఆరినాయి కాబట్టి పట్టుకుని మీకు చూపించటానికి వీలుంటదని అవి 2 నిన్నేసేసాను. ఇంకొక కృష్ణుడి బొమ్మ కూడా వేసేసా పెద్దది. చూపిస్తానండి మీకు. చూసారు కదండీ ఇవి ఎంత బాగున్నాయో. బాగా ఆరిపోవాలండి. ఒకరోజు మొత్తం పక్కన పెట్టేసేయాలి ఫ్యాన్ గాలికి. ఇలా మీరు కూడా బొమ్మల్ని పాత బొమ్మల్ని కొత్త బొమ్మల్లాగా చేసుకోవచ్చు. పాడేసుకోలేము కదండీ ఇలాంటివి కృష్ణుడి బొమ్మలు అవి. కానీ కడిగినా సరే అవి మొత్తం డస్ట్‌లాగా ఒక కలర్ షేడ్ మారిపోతది. మురికి పట్టేసినట్టు మొత్తం షేడ్ మారిపోద్ది కదా! బాగుండదు. అందుకని ఇలా మార్చేసాను. ఇంకా వేశాను కొన్ని బొమ్మలు అవి కూడా చూపిస్తాను మీకు. ఇవి చూసారా నంది ఎంత బాగున్నాయో. నందివి బాగా వచ్చినాయి. గోల్డ్ పెయింట్ కూడా వేశాను కాబట్టి. బాగున్నాయి. కుక్క బొమ్మలు కూడా బాగున్నాయి ముద్దుగా. మొత్తం సిల్వర్ ఏసాను కదండీ! బాగున్నాయి. చిన్న చిన్న కుక్క పిల్లలు. బొచ్చు కుక్క పిల్లల్లాగా. చూడండి ఎంత బాగున్నాయో. బాగా ఆరిపోయినాయి. అందుకని పట్టుకోగలుగుతున్నాను. ఈ 2 పట్టుకోలేకపోతున్నానండి. ఇలా చూడండి. ఇలా దగ్గరికి జూమ్ చేసి చూపిస్తూ ఉంటా. చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయి బొమ్మలన్నీ. ఇంకా కొన్ని ఏసాను అది కూడా చూపిస్తాను. కృష్ణుడి బొమ్మ మొత్తం గోల్డ్ కలర్ ఏసేసాను పెద్ద కృష్ణుడిది. ఇగోండి చూసారా? ఈ నంది వేసినప్పుడే ఆ కృష్ణుడి బొమ్మ కూడా వేసేసా. అప్పుడు ఆ గోల్డ్ పెయింట్ ఆరిపోయిందండి. అందుకే ఈరోజు ఏయడానికి కుదరలేదు నగలకి వాటికి. ఇదిగోండి కృష్ణుడు మొత్తం పాత బొమ్మ ఉంది బ్రౌన్ కలరు. అది అసలు బాలేదు. మొత్తం కలర్ షేడ్ అయిపోయినట్టు, కలర్ పోయినట్టు ఉంది అక్కడక్కడ. అందుకని దానికి మొత్తం ఫుల్ గోల్డ్ ఏసేసా. ఫుల్ గోల్డ్ ఏసి బాగా డ్రై చేసేసా. అప్పుడు పట్టుకొని చూపించడానికి ఈజీగా ఉంది. ఇగో చూసారా ఈరోజు ఏసినవి కూడా ఎంత ముద్దుగా ఉన్నాయో. గ్రీన్ కలర్ క్లాత్ లాగా, గ్రీన్ కలరు నెమలి పించము అలా పెట్టాను. చూసారు కదా! అన్నీ ఎలా బాగున్నాయో. నా ఐడియా మీకు నచ్చితే మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండండి. బావుంటుంది. అంత పెట్టి కొన్న బొమ్మలు ఇలా పాడైపోయిన తర్వాత మళ్ళీ పాడై బుద్ధి కాదు కదండీ! అందుకని ఇలా మళ్ళీ వీటిల్నే రీమోడల్ చేసుకున్నట్టు పెయింట్స్ మార్చుకుంటే బావుంటాయి. ఇప్పుడు సిల్వర్, గోల్డ్ కాబట్టి ఎంత వాష్ చేసినా అవి షైనింగ్ అసలు పోవు. షైనింగ్‌గానే ఉంటాయి. ఎన్నాళ్ళైనా కొత్తగానే ఉంటాయి. ఇవి పైగా ప్లాస్టిక్ లాగా ఉంటాయి కదండీ! ఇవి కొన్ని చిన్న చిన్న బొమ్మలు. అవి ఆ బొమ్మలైతే అసలు పగలవు, కలర్ పోతాయి. నాయి నా ఐడియాస్ అన్నీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి. చూసారుగా ఎంత బాగున్నాయో. ఇదిగోండి. మళ్ళీ చూపిస్తున్నాను. మీరలా చూసి మళ్ళీ వేసుకుంటారని మళ్ళీ చూపిస్తూ ఉన్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి. మీ పిల్లలైనా ఏసేస్తారు. మా పిల్లలు కూడా వేశారండి కొన్ని. చిన్న కుక్క పిల్లలు, ఆ నంది బొమ్మలు వాళ్ళే వేసేసారు. చూడండి నంది బొమ్మల సెట్ ఎంత బాగుందో. కుక్క పిల్లల సెట్టు. చూస్తారు కదా! చిన్న పిల్లలకి కూడా బాగా నచ్చుతాయి. షెల్ఫ్‌లో డెకరేట్ చేసుకోవడానికి బాగుండిద్ది. లైక్ చేయండి. షేర్ చేయండి. నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా కామెంట్ కూడా చేయండి. బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.